కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను పేదలను దగా చేసి అదానీ అంబానీలను ఆదుకునే బడ్జెట్గా ఉందని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ఆరోపించారు. ఇది రైతులను పేదలను పూర్తిగా వంచే బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్ కంటే 30,000 కోట్లు తగ్గించి పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవటం సిగ్గుచేటన్నారు. కర్ణాటక అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చి ప్రత్యేక నిధులు కేటాయించారు. కానీ తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు ఎందుకు మర్చిపోయారని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక్కడ తిరిగే నైతిక హక్కులు కోల్పోయారు కాబట్టి పార్లమెంట్ లో వీళ్ళ పోరాటం పార్టీ లైన్ లో ఉన్న ఈరోజు బీజేపీ జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా చెప్పుకునేటువంటి అధ్యక్షుడు ఈరోజు పార్లమెంట్ సభ్యుడే. తెలంగాణ హక్కుల ప్రయోజనాల కొరకు గలం ఇప్పండి, మిమ్మల్ని తెలంగాణ సమాజం ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్రంలో క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కనీసం ఆయన శాఖలో ఏమన్నా న్యాయం జరుగుతుంది అనుకున్నాం. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది, ఆయన ఆ శాఖకు ఆయన మంత్రి. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక ప్రాచీన కట్టడాలు, పాండవుల గుట్ట కావచ్చు, అదేవిధంగా అనేక కాకతీయులు కట్టినటువంటి దేవాలయాలు కావచ్చు, పర్యాటక రంగానికి అపారమైనటువంటి అవకాశాలు. వ్యవసాయ రంగానికి వ్యవసాయ వ్యతిరేక చట్టాలు వచ్చినప్పుడు రైతులు సుదీర్ఘకాలం పాటు పోరాటం చేస్తే చట్టాలను వెనుకకు తీసుకున్నారు. కానీ ఈ రోజు సిసిఐకి కేటాయింపులలో కోతలు పెట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే సిసిఐ ఈ రోజు మార్కెట్ లో ఏమైనా రేట్ డౌన్ఫాల్ అయినప్పుడు ఇంటర్వెంట్ చేసి కొనాల్సిన పరిస్థితి. సపోర్ట్ ప్రైస్ విషయంలో ఇక్కడ తిరిగే నైతిక హక్కులు కోల్పోయారు కాబట్టి పార్లమెంట్ లో వీళ్ళ పోరాటం పార్టీ లైన్ లో ఉన్న ఈరోజు బీజేపీ